గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. హాస్పిటల్స్, పునరావాస శిబిరాలపైన ఐడిఎఫ్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. తాజాగా అల్ షిఫా ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన 5 జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అల్ షిఫా ఆసుపత్రి మెయిన్ గేట్ బయట ఉన్న ప్రెస్ టెంట్పై ఇజ్రాయెల్ దాడి చేసిందని అల్ జజీరా తెలిపింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా అందులో 5 తమ జర్నలిస్టులు ఉన్నారని పేర్కొంది. ఈ దాడులు జరిగిన కాసేపటి తర్వాత ఇజ్రాయెల్ మిలిటరీ దీనిపై ప్రకటన చేసింది. అనాస్ అల్ షరీఫ్ ఓ ఉగ్రవాది అని, అతడు హమాస్ టెర్రరిస్ట్ సెల్కు హెడ్గా పనిచేసినట్లుగా ఆరోపించింది. గాజా నుంచి సేకరించిన పత్రాలు, ఉగ్రవాదుల శిక్షణ జాబితా, వేతన రికార్డును పరిశీలించిన తర్వాత అతడు హమాస్ ఉగ్రవాది అని నిర్ధారించినట్లుగా ఐడిఎఫ్ తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. హాస్పిటల్స్, పునరావాస శిబిరాలపైన ఐడిఎఫ్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. తాజాగా అల్ షిఫా ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన 5 జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అల్ షిఫా ఆసుపత్రి మెయిన్ గేట్ బయట ఉన్న ప్రెస్ టెంట్పై ఇజ్రాయెల్ దాడి చేసిందని అల్ జజీరా తెలిపింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా అందులో 5 తమ జర్నలిస్టులు ఉన్నారని పేర్కొంది. ఈ దాడులు జరిగిన కాసేపటి తర్వాత ఇజ్రాయెల్ మిలిటరీ దీనిపై ప్రకటన చేసింది. అనాస్ అల్ షరీఫ్ ఓ ఉగ్రవాది అని, అతడు హమాస్ టెర్రరిస్ట్ సెల్కు హెడ్గా పనిచేసినట్లుగా ఆరోపించింది. గాజా నుంచి సేకరించిన పత్రాలు, ఉగ్రవాదుల శిక్షణ జాబితా, వేతన రికార్డును పరిశీలించిన తర్వాత అతడు హమాస్ ఉగ్రవాది అని నిర్ధారించినట్లుగా ఐడిఎఫ్ తెలిపింది.